నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. ఆంధ్రప్రదేశ్లో మన జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ హోదా పొందడానికి వైసీపీకి తగిన సంఖ్యలో సీట్లు రాలేదు. కావున దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. మరి ప్రతిపక్షం లేకుంటే ఎలా? అందుకే ఒక కొత్త ప్రతిపాదన చేయబోతున్నట్లు తెలుస్తుంది. రికన్సిలియేషన్ గవర్నమెంట్ను ఏర్పాటు చేయాలని. అంటే ప్రతిపక్ష హోదా కావాల్సిన సంఖ్యాబలం కూటమిలోని 3 పార్టీలలో రెండవ పెద్ద పార్టీ అయినటువంటి జనసేనలో 21 మంది ఉన్నారు. వారికి ప్రతిపక్ష హోదా ఇస్తూ వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. మిగతా వారు ప్రతిపక్షంగా వ్యవహరిస్తారు. అంటే సమస్యలపై స్పందించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది కూడా స్నేహపూరితంగానే ఉంటుంది, కానీ సమస్యలు సభ దృష్టికి వస్తాయి. అందువల్ల అందరూ అధికారంలో ఉంటే సమస్యలు సభ దృష్టికి ఎవరు తెస్తారు? దానికి ఈ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పద్ధతి ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉంది. యుద్ధాలు జరిగేటప్పుడు భూకంపాలు, సునామీలు లాంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దేశం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు. ఇజ్రాయెల్లో 2 కూటములు పోటీపడి నెతన్యాహు కూటమి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కానీ ఈ లోపల పాలస్తీనాపై యుద్ధం రావడంతో ప్రతిపక్షాలను కలుపుకొని వారికి కొన్ని పదవులు ఇచ్చి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ప్రభుత్వం యుద్ధం కన్నా ఎక్కువగా అన్ని రంగాలను పరిపాలనను ధ్వంసం చేసి వదిలిపెట్టారు. కనుక అవన్నీ సరిచేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వారికి ప్రతిపక్ష హోదాను ఇవ్వాలి. కావున అన్ని పాత్రలు కూటముల వారే పోషించాలి. అందుకే ఈ రికన్సిలియేషన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రికన్సిలియేషన్ అంటే అర్థం సమాధానం, ఐకమత్యము, ఒద్దిక అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్తుంది. ఏ పద్ధతి చేసినా రాష్ట్రాన్ని బాగు చేయాలని కోరుకుందాం.